హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 33వ రోజు అండి. శ్రీ యుక్తేశ్వర్ గారు ఎంతో మితభాషి. వైఖరిలో యథార్థత ఉండేది. అస్పష్టత కానీ కలలకనే స్వభావం కానీ ఆయనలో ఏ కోశానా ఉండవు. ఆయన కాళ్ళు నీళ్ళ మీద నిలదొక్కుని ఉండేవి. ఆయన తల స్వర్గధాములను కుదురుకొని ఉండేది. వ్యవహార దక్షులైన వాళ్ళు ఆయన ప్రశంసకు పాత్రులయ్యేవారు. సాధుత్వం అంటే మూగతనం కాదు, దివ్యానుభూతులు అశక్తుని చేసేవేమీ కావు అంటారు ఆయన. క్రియాశీలకమైన సద్గుణాభివ్యక్తి తీక్షణమైన బుద్ధికి ప్రేరకమవుతుంది. మా గురుదేవులు ఆదిభౌతిక క్షేత్రాల గురించి చర్చించడానికి ఎంతో మికుత ప్రదర్శించేవారు. ఆయన ప్రసంగించే ఒకే ఒక అద్భుతమైంది పరిపూర్ణమైనటువంటి సరళత్వం. సంభాషణ చేసేటప్పుడు ఆయన ఆశ్చర్యం కలిగించే ప్రస్తావనలు ఏవి రాకుండా చూసేవారు. చాలామంది బోధకులు అలౌకిక ఘటనల గురించి మాట్లాడేవారే కానీ చేసి చూపించగలిగేది శూన్యం. శ్రీ యుక్తేశ్వర్ గారు సూక్ష్మ నియమాల గురించి చెప్పటం చాలా అరుదు, కానీ వాటి చేత సంకల్పానుసారంగా రహస్యంగా పనిచేయించేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఆంతరిక ప్రేరణ పొందితేనే కానీ అలౌకిక అద్భుత చర్య ఏది చేయడు అని వివరించేవారు. దేవుడు తన సృష్టి రహస్యాలు విచక్షణారహితంగా వెల్లడి కావాలని ఆశించడు. అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తన స్వతంత్రేచ్ఛ మీద పరాధీనం చేయరాని హక్కు ఉంటుంది. ఏ సాధువు ఆ స్వాతంత్రానికి భంగం కలిగించడు. శ్రీ యుక్తేశ్వర గారిలో అలవాటుగా కనిపించే మౌనం ఆయన పొందినటువంటి గాఢమైన ఈశ్వరానుభూతుల వల్ల కలిగింది. ఆత్మ సాక్షాత్కారం పొందని బోధకుల దినాలను ఆక్రమించుకునే దివ్య దర్శన సంబంధమైన అంతులేని ప్రసంగాలకు ఆయన వద్ద సమయం ఉండదు. హిందూ పవిత్ర గ్రంథాలు ఇలా చెప్పేవారు: మెరక నీటి వంటి మందబుద్ధుల్లో చిన్న చిన్న ఆలోచన చేపలే మహా సంక్షోభం కలిగిస్తాయి. మహాసముద్రాల వంటి మనస్సుల్లో దివ్య ప్రేరణ తిమింగలాలు ఏ సంచలనం కలిగించవు. మా గురుదేవుల నిరాడంబరం అనే ఒక సద్గుణాన్ని ఆయన సమకాలికులు చాలా కొద్దిమందే గుర్తించారు. శ్రీ యుక్తేశ్వర గారు తక్కిన వాళ్ళందరిలాగానే మానవ మాతృలుగా జన్మించినప్పటికీ దేశ కాలాలకు నియంతైనటువంటి ఆయన పరమేశ్వరుడితో తాదాత్మ్యం సాధించారు. నరుడు నారాయణుడు కావటానికి దాటరాని అడ్డంకి ఏది ఆయనకు అనిపించల. మనిషిలో ఆధ్యాత్మిక సాహసికత లేకపోవటం తప్ప వేరే అడ్డంకి ఏదీ లేదని నేను క్రమంగా గ్రహించాను. శ్రీ యుక్తేశ్వర గారి పవిత్ర పాదస్పర్శ తగిలినప్పుడల్లా నా ఒళ్ళు పులకిస్తుండేది. గురువుతో భక్తిపూర్వకమైన స్పర్శ కలగటం వల్ల శిష్యుడు ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి పొందుతాడు. సూక్ష్మ విద్యుత్ ప్రవాహం ఒకటి జన్మిస్తుంది. భక్తుడి మెదడులో ఉండే అవాంఛనీయమైన అభ్యాస సంస్కారాలు విద్యుద్ఘాతం పొందుతుంటాయి. కనీసం క్షణికంగానైనా మాయను కప్పి ఉన్న రహస్య ఆచ్ఛాదన తొలగటం, పరమానందం అనే వాస్తవికత తళుక్కుమనటం జరగవచ్చు. నేను భారతీయ పద్ధతుల్లో మా గురుదేవులకు ఎప్పుడు ప్రణామం చేసినా నా శరీరం అంతటా మోక్షప్రదమైన కాంతి ప్రసరించేది. లాహిరి మహాశైలు మౌనంగా ఉన్నప్పుడు కూడా, లేదా ఖచ్చితంగా మతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించేటప్పుడు కూడా వారు నాకు అనిర్వచనమైనటువంటి జ్ఞాన ప్రసారం తెచ్చేశారని తెలుసుకున్నాను అని చెప్పేవారు గురువుగారు. ఆ విధంగా శ్రీ యుక్తేశ్వర గారు నన్ను ఎంతో ప్రభావితుని చేశారు. నేను దిగులుగా కానీ ఉదాసీనమైన మనస్సుతో కానీ ఆశ్రమంలోకి ప్రవేశిస్తే నా వైఖరి తెలియకుండానే మారిపోయేది. కేవలం ఆ గురుదేవుల దర్శనంతోనే ఉపశమనం కలిగించే ప్రశాంతత నాకు లభించేది. ఆయన సన్నిధిలో ప్రతిరోజు ఆనందంలో, శాంతిలో, జ్ఞానంలో ఒక్కొక్క క్రొత్త అనుభవం కలుగుతూ ఉండేది. దురాశ వలనో, కోపం వలనో, మానవికమైన అనుబంధాల వలనో భ్రాంతిలో పడ్డట్టు కానీ, భావోద్రేకంతో ఉత్తేజితులై ఉన్నట్టు కానీ ఆయన నాకెన్నడూ కనిపించలే. మాయ అనే చీకటి చప్పుడు చేయకుండా దగ్గరికి వస్తుంది.
హెచ్చరికగా చెప్పే ఈ మాటలతో గురుదేవులు క్రియాయోగ సాధన చేయాల్సిన అవసరాన్ని తమ శిష్యులకు నిరంతరం గుర్తు చేసేవారు. అప్పుడప్పుడు ఒక్కొక్క కొత్త విద్యార్థి యోగ సాధన చేయటానికి ముందు తనకున్న సందేహాలు వెలిబుచ్చేవారు. గతాన్ని మర్చిపో అంటూ శ్రీ యుక్తేశ్వర గారు అతన్ని సముదాయించేవారు. మనుషులందరి గత జీవితాలు అనేక లజ్జాకర విషయాలతో మసిబారినవే. మనిషి దైవీ భావనలో దృఢంగా నెలకొనే వరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మటానికి వీలుండదు. నువ్వు కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇక ముందు ప్రతిదీ మెరుగవుతుంది అనేవారు. ఆశ్రమంలో గురువుగారి దగ్గర చిన్న చిన్న శిష్యులు ఎప్పుడూ ఉంటుండేవారు. ఆయన గతించడానికి కొద్ది కాలం ముందు కూడా 6 ఏళ్ల వయసు గల కుర్రవాళ్ళిద్దరిని, 16 ఏళ్ల వయసు గల కుర్రవాడిని ఒకరిని ఆశ్రమవాసానికి స్వీకరించారు. ఆయన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తగా శిక్షణ ఇచ్చేవారు. ఆశ్రమవాసులు గురుదేవులను అభిమానించేవారు, గౌరవించేవారు కూడా. ఒక్కొక్కసారి చిన్నగా చప్పట్లు సరిస్తే చాలు ఆత్రంగా వచ్చి ఆయన పక్క నిలబడేవారు. ఆయన మనస్థితి గంభీరమైన అంతర్ముఖులైనప్పుడు మాట్లాడటానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఆయన నవ్వు ఉల్లాసంగా ధ్వనించినప్పుడు మాత్రమే ఆయన తమ సొంతమే అన్నట్టుగా చూసేవారు. శ్రీ యుక్తేశ్వర గారు తమ కోసం ఏదైనా పని చేసి పెట్టమని ఇతరులను అడగటం అరుదు. ఏ శిష్యుడు చేసే సహాయమైనా సంతోషంగా చేయకపోతే స్వీకరించేవారు కాదు. శిష్యులు ఎప్పుడైనా ఆయన బట్టలు ఉతికే అవకాశ భాగ్యాన్ని కనుక మర్చిపోతే గురుదేవులే స్వయంగా ఉతుక్కునేవారు. ఆయన మామూలుగా వేసుకునే బట్టలు సాంప్రదాయకంగా సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన యోగుల సాంప్రదాయాలను అనుసరించి పులి చర్మంతోనూ జింక చర్మంతోనూ కుట్టిన తాళ్ళు లేని బూట్లు వేసుకునేవారు. శ్రీ యుక్తేశ్వర గారు ఇంగ్లీష్, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ అనర్గళంగా మాట్లాడేవారు. సంస్కృతంలో మంచి పరిజ్ఞానం ఉంది. ఇంగ్లీష్, సంస్కృతం నేర్చుకోవటానికి తాము నేర్పుగా రూపొందించిన కొన్ని సులభ పద్ధతుల్లో విద్యార్థులకు మంచి ఓపికగా నేర్పేవారు. గురుదేవులకు తమ శరీరం మీద ఆపేక్ష ఉండేది కాదు, కానీ దాని విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. దేవుడు శారీరక మానసిక స్వస్థతల ద్వారానే సరిగా అభివ్యక్తమవుతాడని చెప్పేవారు. అతిగా ఉన్నవన్నీ నిరాకరించేవారు. శ్రీ యుక్తేశ్వర గారి ఆరోగ్యం అద్భుతంగా ఉండేది. ఆయనకు సుస్థి చేయగా ఎన్నడూ చూడలేను నేను. తమ శిష్యులు వైద్యులను సంప్రదించదలిస్తే వాళ్ళ సంతృప్తి కోసం ఆయన వాళ్ళకు అందుకు అనుమతి ఇచ్చేవారు. భౌతిక పదార్థానికి వర్తించే విధంగా దేవుడు ఏర్పరిచిన నియమాల ద్వారా వైద్యులు తాము చేసే వైద్యం సాగించాలి అనేవారు. అయితే మానసిక వైద్యానికి ఉన్న ఘనతను ప్రశంసిస్తూ ఆయన తరచుగా ఇలా అంటుండేవారు: అన్నింటికన్నా గొప్పగా క్షాళన చేసేది జ్ఞానం. విశ్వాసఘాతకుడైన స్నేహితుడు లాంటిది శరీరం. దానికి ఇవ్వవలసినంత మట్టుకే ఇవ్వండి, అంతకు మించి వద్దు. కష్టం, సుఖం అనేవి అస్థిరమైనవి. ఈ ద్వంద్వాల ప్రాబల్యం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే వాటన్నింటినీ నిబ్బరంగా వచ్చుకోండి. జబ్బు, స్వస్థత కూడా ప్రవేశ ద్వారం మీ అందరి ఊహై. మీకు జబ్బుగా ఉన్నప్పుడైనా సరే జబ్బు అనే వాస్తవాన్ని నమ్మకండి. గుర్తింపు పొందని ఆ సందర్శకుడు పలాయనం చిత్తగిస్తాడు అని చెప్పేవారు. మా గురువుగారి శిష్యుల్లో వైద్యులు చాలామంది ఉన్నారు. శరీర ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు ఇంకా ముందుకు సాగి ఆత్మజ్ఞానాన్ని శోధించాలి అని వాళ్ళకి చెప్పేవారు. శరీర యంత్రానికి సరిగ్గా వెనకాల సూక్ష్మమైన ఆధ్యాత్మిక తంత్రం ఒకటి దాక్కొని ఉంది అనేవారు. శ్రీ యుక్తేశ్వర గారు తమ శిష్యుల్ని పాశ్చాత్య దేశాల సుగుణాలను ఇముడ్చుకున్న జీవవంతమైన మానవతావాదులుగా నడుచుకోమని సలహా ఇచ్చేవారు. క్రమశిక్షణ నా కొత్త కాదు. ఇంటి దగ్గర నాన్నగారు క్రమశిక్షణలో ఖచ్చితంగా ఉండేవారు. అనంతుడైతే తరచు కఠినంగా ఉండేవాడు. కానీ శ్రీ యుక్తేశ్వర గారి శిక్షణ తీవ్రం అనాలి తప్ప మరో రకంగా చెప్పడానికి వీలే లేదు. క్షణికమైన విషయాల్లోనైతేనేం, మామూలు నడవడి తాలూకు సూక్ష్మ వైవిధ్యాల విషయంలోనైతేనేం మా గురుదేవులు తమ శిష్యుల్ని తీవ్రంగా విమర్శించేవారు. గురుదేవులు నా ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో తృప్తి పడ్డట్టే కనిపించేవారు.
ఎప్పుడో కాని దాన్ని ప్రస్తావించకపోవటమే నేను అలా అనుకోవటానికి కారణం. ఇతర విషయాల మటుకు ఆయన చివాట్లు నా చెవులకు కొత్త కావు. పరధ్యానం అప్పుడప్పుడు దిగాలపడి ఉండటం, మర్యాదకు సంబంధించిన నియమాలు కొన్ని పాటించకపోవటం, శ్రద్ధ లేకుండా అప్పుడప్పుడు పనిచేయటం, ఇవే నాకు పెద్ద అవరోధాలు. మీ నాన్న భగవతి గారి కార్యకలాపాలు ఎంత కట్టుదిట్టంగా, ఎంత క్రమశిక్షణగా ఉంటాయో చూడు అని మా గురువుగారు అన్నాడు ఒకరోజు. లాహిరి మహాశయుల శిష్యులైనటువంటి వీరిద్దరూ కూడా నేను మొట్టమొదటిసారి శ్రీరాంపూర్ ఆశ్రమానికి వెళ్ళిన కొద్ది రోజులకే కలుసుకున్నారు. మా నాన్నగారు మా గురువుగారు ఒకరినొకరు గాఢంగా అభిమానించుకునేవారు. వీరిద్దరూ యుగ యుగాంతరాలకు కూడా సాధ్యం కాని ఆధ్యాత్మిక శిఖరాల పునాదుల మీద ఆకాశ హర్మ్యాన్ని నిర్మించుకున్నారు. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి మరుసటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరారం. థ్యాంక్ యూ.